Good morning, everyone. Welcome back to the class. I think for the online, hope so my voice is good for all of you. Online, can you confirm me whether I'm audible or not, everybody? So we can start session ahead now. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో ఆన్సిబుల్ ప్రాజెక్ట్ అయితే అయిపోయింది కదా. ఓకే, ఇవాళ నుంచి మనం గిటబ్ యాక్షన్ స్టార్ట్ చేద్దాం. గైస్, డెవాప్స్లో ఉన్న టూల్స్ అన్నింటిలో టాప్ 3 టూల్స్ అని టైప్ చేస్తే గిటబ్ యాక్షన్ పక్కా వచ్చింది. సో టాప్ 1 ఆల్వేస్ టెరాఫామ్, సారీ నాట్ టెరాఫామ్, క్యూబర్నెటిస్. టాప్ 2 టెరాఫామ్, టాప్ 3 అయితే ఇప్పుడు కరెంట్ మార్కెట్లో గిటబ్ యాక్షన్. మరి ఎందుకు ఇది టాప్ 3లో ఉంది, అసలు దీనిలో అడ్వాంటేజెస్ ఏంటో మొత్తం చూద్దాం. క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బాగుంటుంది. లెట్ స్టార్ట్ నౌ. సో గిటబ్ యాక్షన్ అంటే ఏంటి, సింపుల్గా వన్ లైన్లో చెప్తారంటే ఇది జెన్కిన్స్ ఆల్టర్నేటివ్ అనమాట. జెన్కిన్స్ ఏం చేస్తుంది, మనకి సిఐసిడి ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తుంది. అదే గిటబ్ కూడా చేస్తుంది. మనం జనరల్గా ఏం చేస్తామంటే గిటబ్లో ఉన్న కోడ్ని తీసుకెళ్లి జెన్కిన్స్కి ఇస్తే అది బిల్డ్ చేసి టెస్ట్ చేసి డిప్లాయ్ చేస్తుంది అనమాట. బట్ ఈ గిటబ్ యాక్షన్స్ ఎలా ఉంటుందంటే మనకి మనం కోడ్ ఇచ్చామనుకోండి, డెవలపర్గా గిటబ్లో కోడ్ పెట్టామనుకోండి, అది గిటబ్ వర్క్ ఫ్లోని స్టార్ట్ చేస్తుంది. అసలు గిటబ్ వర్క్ ఫ్లో అంటే ఏంటి అంటే ఇదొక పైప్ లైన్. జెన్కిన్స్లో మనకి పైప్ లైన్ ఎలా అయితే ఉంటుందో గిటబ్ యాక్షన్లో మనకి వర్క్ ఫ్లో ఉంటుందన్నమాట. ఐ రిపీట్ వన్ మోర్ టైం. గిటబ్ యాక్షన్ అనేది సిఐసిడి కాన్సెప్ట్. అంటే ఇది గిటబ్లోనే బై డిఫాల్ట్గా బిల్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం జెన్కిన్స్ తీసుకున్నాం అనుకోండి, జెన్కిన్స్ అయితే మనం ఒక సర్వర్ క్రియేట్ చేయాలి, అందులో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయాలి, అందులో మిగతా టూల్స్ ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి. బట్ ఇక్కడ అలా ఉండదు. ఆటోమేటిక్గా డెవలపర్ ఎప్పుడైతే కోడ్ని గిటబ్లో పెడతాడో ఒక పైప్ లైన్ ట్రిగర్ అయ్యింది. ఆ పైప్ లైన్ ఏం చేస్తుంది, ఒక సర్వర్ని క్రియేట్ చేసేది ఆటోమేటిక్గా. ఆ సర్వర్లో మనం బిల్డ్ చేస్తాం, టెస్ట్ చేస్తాం, ఆర్టిఫాక్ట్ జనరేట్ చేస్తాం, ఫైనల్గా సెక్యూరిటీ చెక్ చేసుకొని డిప్లాయ్మెంట్ కూడా చేస్తాం అనమాట. అంటే పాయింట్ నెంబర్ 1, జెన్కిన్స్లో మనకి సర్వర్ క్రియేట్ చేయాలి, గిటబ్ యాక్షన్లో అవసరంలా. జెన్కిన్స్లో మనం టూల్స్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయాలి, గిటబ్ యాక్షన్లో అవసరం, ఎందుకంటే బై డిఫాల్ట్గా ఉంటాయి అవి. అది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు కంపారిజన్ టేబుల్ చూస్తున్నారు అనుకోండి, ఈ కంపారిజన్ టేబుల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గిటబ్ అనేది అసలు ఇది ఆల్రెడీ బిల్ట్ ఇన్ అయిన సిఎస్సిడి టూల్. అంటే దీన్ని మనం సపరేట్గా ఏం చెయ్యం, సిఎస్సిడి ఆల్రెడీ బిల్డ్ అయి ఉంటుంది అనమాట. బట్ జెన్కిన్స్ చూసుకుంటే మనం సర్వర్ క్రియేట్ చేసి మనమే ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అది పాయింట్. సెకండ్ వన్, గిటబ్ యాక్షన్స్ అనేది గిటబ్ రిపోస్ కి క్లౌడ్ ఆటోమేషన్ కి ది బెస్ట్. బట్ జెన్కిన్స్ అనేది మనకి క్లౌడ్ కి అంత పెద్ద బెస్ట్ సూటబుల్ టూల్ అయితే కాదులే, కానీ ఆన్ ప్రెమ్ కి హైబ్రిడ్ ఎన్వైరన్మెంట్ కి అయితే ఓకే. బట్ ది బెస్ట్ ఫర్ క్లౌడ్ అయితే ఆల్వేస్ గిటబ్ యాక్షన్స్. ఇప్పుడు జెన్కిన్స్ లో మీరు నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, దానికి లోడ్ అయిద్దా అంటే లోడ్ అవ్వదు. ఎందుకంటే జెన్కిన్స్ లో రన్నర్స్ ఉంటాయి. ఏముంటది, రన్నర్. రన్నర్ అంటే ఏంలా మన స్లేవ్. జెన్కిన్స్ లో అయితే మనం స్లేవ్ అంటామో ఇక్కడ రన్నర్స్ అంటాం. రన్నర్స్ అనేవి ఆటోమేటిక్ అదే క్రియేట్ చేసుకునిద్ది. నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎక్కువైనప్పుడు నెంబర్ ఆఫ్ రన్నర్స్ కూడా ఎక్కువైపోతాయి ఆటోమేటిక్గా. బట్ జెన్కిన్స్ లో ఎవరు చేస్తారు, మనం ఒక రన్నర్ని క్రియేట్ చేసి అందులో జావా ఇన్స్టాల్ చేసి అందులో ఎంతో కాన్ఫిగర్ చేస్తే కానీ అది ఆన్లైన్లోకి రాదు. ఇక్కడ అలా ఉండదు, ఆటోమేటిక్ అదే చూసుకుంది, అసలు మన సంబంధమే ఉండదు. ఇది లో మెయింటెనెన్స్, ఇది వెరీ హై మెయింటెనెన్స్. మీకు తెలుసు, ప్రతి ఒక్క దానికి మనం వెళ్ళి కాన్ఫిగర్ చేసుకోవాలి. గిటబ్ యాక్షన్స్ అనేది మోడర్న్ అప్రోచ్, ఫాస్ట్ అండ్ సింపుల్ గా ఉంటుంది. ఇది ఓల్డ్ అప్రోచ్ అనమాట. కాకపోతే ఒకటి, గిటబ్ యాక్షన్ లో మీకు ఫుల్ కంట్రోల్ ఉండదు సర్వర్ మీద, ఇక్కడ ఫుల్ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో అది. ఇప్పుడు ఈ కంపారిజన్ టేబుల్ ని బట్టి మీరు చెప్పండి, గిటబ్ యాక్షన్స్ బెటరా జెన్కిన్స్ బెటరా? గిటబ్ యాక్షన్స్. ఇది కంపారిజన్ చెప్తున్నారు కదా, నేను ప్రాక్టికల్ చూపిస్తాను, అప్పుడు మీరే చెప్తారు గిటబ్ యాక్షన్ వేస్ట్, గిటబ్ యాక్షన్ బెస్ట్ సార్, జెన్కిన్స్ వేస్ట్ అని. నేను చెప్తున్నాను కదా, మీకు ఫస్ట్ క్లాస్ వినగానే అర్థమైపోయింది అసలు జెన్కిన్స్ నేర్చుకొని మనం అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నామని. ఫస్ట్ క్లాస్ లోనే క్లారిటీ వచ్చింది. ఓకే, సో అండ్ ఈ అండర్స్టాండింగ్ కూడా మీరేం బట్టి పట్టద్దు, ఎందుకంటే ప్రాక్టికల్లో మీకు అర్థమైపోయింది. ఒకటి థియరీ అంటే మీకు అర్థం కాదులే, కానీ ప్రాక్టికల్లో మీకు క్లియర్గా అర్థమైంది. సరే మాస్టర్, బాగానే ఉంది. ఈ గిటబ్ యాక్షన్ లో ఫస్ట్ మేజర్ కాంపోనెంట్ మీరు తెలుసుకోవాల్సింది అంటే వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అనగా ఏమి, సింపుల్ గా చెప్తా. వర్క్ ఫ్లో అంటే ఏంలా, ఇప్పుడు మనం జెన్కిన్స్ లో పైప్ లైన్ కోడ్ రాస్తాం కదా, గిటబ్ యాక్షన్స్ లో పైప్ లైన్ అనం, దాన్ని వర్క్ ఫ్లో అంటాం. అంటే పైప్ లైన్ అనే పదాన్ని ఇక్కడ వర్క్ ఫ్లోగా పిలుస్తాం అనమాట. జెన్కిన్స్ పైప్ లైన్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది, యామిలే
యామెల్ నేను ఎక్కడ చెప్పా జెన్కిన్స్ లో? గ్రూవీ గ్రూవీ స్క్రిప్ట్. గ్రూవీ స్క్రిప్ట్. బట్ ఇక్కడ జెన్కిన్స్ కాకుండా మనం గిటాబ్ యాక్షన్ లో వాడే వర్క్ ఫ్లో ఏవైతే ఉంటుందో అది యామెల్ లో ఉంటుంది అనమాట. ఎందులో ఉంటుంది? యామెల్. సో అది డిఫరెన్స్. ఫైన్. సో ఇప్పుడు మీరు యామెల్ ఫైల్ పేరు abc.yml అని పెట్టుకోవచ్చు, raham.yml అని పెట్టుకోవచ్చు, demo.yml అని పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. అసలు మీ ఇష్టం, మీరు ఎలా పెట్టుకున్నా పర్లా. ఓకే. సో ఇది అగైన్ వర్క్ ఫ్లో అంటే ఇది మన పైప్ లైన్ యొక్క కోడ్ అనమాట. ఇది యామెల్ ఫార్మేట్ లో ఉంటుంది. ఇది ఏ ఫోల్డర్ లో ఉంటుంది? .github వర్క్ ఫ్లోస్. ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది మీకు ఈ ఫోల్డర్. మీరు వెళ్ళి మాన్యువల్ గా క్రియేట్ చేయబడాల్సిన అవసరం ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది అనమాట. సో అది. మరి ఇక్కడ ఈవెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు జెన్కిన్స్ లో మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేసినాక అది బిల్డ్ అవ్వాలంటే ఏం చేయాలి? బిల్డ్ నో మీద క్లిక్ చేయాలి. లేకపోతే ఏం వాడతాం? క్రాన్ జాబో వెబుక్కో ఏదో ఒకటి వాడతాం. వాటిని ట్రిగర్స్ అంటారు. మరి ఇప్పుడు ఈ గిటబ్ యాక్షన్ లో మనం పైప్ లైన్ కోడ్ రాస్తే అది ఎలా ట్రిగర్ అయింది? మీరు కోడ్ కమిట్ చేసిన ట్రిగర్ అయింది. అంటే పుష్ అంటే ఏంటి? గిటబ్ లో కోడ్ ని పుష్ చేయటం. పుల్ రిక్వెస్ట్ పెట్టినా మీకు ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోయింది. వర్క్ ఫ్లో డిస్పాచ్ అంటే మాన్యువల్ గా చేసిన ట్రిగర్ అయింది. స్కెడ్యూల్ క్రాన్ జాబ్ ఇవ్వచ్చు. రిలీజ్ అండ్ ఇష్యూస్ అనమాట. ట్రిగర్ అంటే అసలు ఒక పైప్ లైన్ ఎలా స్టార్ట్ అయ్యిద్ది అని చెప్పేది ట్రిగర్. మీరు కోడ్ ని పుష్ చేసినా పైప్ లైన్ ట్రిగర్ అయ్యిద్ది, కోడ్ ని పుల్ చేసినా పైప్ లైన్ ట్రిగర్ అయ్యిద్ది, మాన్యువల్ గా బిల్డ్ చేసినా ట్రిగర్ అయ్యిద్ది, షెడ్యూల్ చేసినా ట్రిగర్ అయ్యిద్ది అనమాట. వాటిని మనం ఏమంటాం? ఈవెంట్. ఏమంటాం? ఈవెంట్. జెన్కిన్స్ లో మీరు క్రాన్ జాబ్, పోలేసియం, వెబ్బుక్ 3 చూసారా? మాన్యువల్ బిల్డింగ్ చూసారా? ఇవే అవి, పేర్లు మారినాయి అంతే. సరే, అంతా బానే ఉంది. మరి ఇక్కడ జాబ్ అంటే ఏంట్రా బాబు అంటే ఒక పనిని మనం జాబ్ అంటాం. ఇప్పుడు మనం జెన్కిన్స్ లో స్టేజెస్ అంటాం, గుర్తుందా? స్టేజెస్ బిల్డ్, టెస్ట్, డిప్లాయ్. ఇక్కడ స్టేజెస్ ని మనం జాబ్స్ అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం? జాబ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ తీసుకుంటాం, దాన్ని బిల్డ్ చేస్తాం, దాన్ని టెస్ట్ చేస్తాం, ఫైనల్ గా దాన్ని ఏం చేస్తాం? డిప్లాయ్ చేస్తాం అన్నట్లు. సో అది మ్యాటర్. కాకపోతే ఇప్పటి వరకు మీరు జావా ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు కదా, ఇవాళ నుంచి మీకు నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ ని ఎలా బిల్డ్ చేయాలో చెప్తా. ఎందుకంటే రేపు మీరు కంపెనీలోకి వెళ్తే జావా ఉండొచ్చు, నోడ్ జేఎస్ ఉండొచ్చు, పైథాన్ ఉండొచ్చు. నేను 3 కవర్ చేస్తా. ఓకే. ఏంలా ఎంవిఎన్ కంపైల్ బదులు ఎన్పిఎం కంపైల్ పెడతాం, ఎంవిఎన్ టెస్ట్ బదులు ఎన్పిఎం టెస్ట్ పెడతాం, ఎంవిఎన్ ప్యాకేజ్ బదులు ఎన్పిఎం ప్యాకేజ్ పెడతాం. అంతే, అంతకుమించి ఏముండదు. అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఒకటే. ఓకే. సరే ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఈ థియరీ ఎవరికి కావాలి? డైరెక్ట్గా ప్రాక్టికల్గా పోదామంటే డెఫినెట్లీ నాకు ఆ థియరీ చెప్పడం ఇష్టం లేదు. సో ప్రాక్టికల్కి వెళ్దాం. గాయస్ గుర్తుంచుకోండి, కంపెనీస్ ఎవడు ఈ రోజులో థియరీని అసలు కేర్ కూడా చేయడు. మీరు ప్రాక్టికల్గా చెప్తేనే ఏదన్నా ఆడు కన్సిడర్ చేస్తాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఒక రిపాజిటరీ ఉంది. నేను ఇంకొక రిపాజిటరీ క్రియేట్ చేస్తా. ఫస్ట్ మీరు చేయాల్సిన పని అంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకోండి. 9 AM గిట్హబ్ యాక్షన్స్. ఇక్కడ పేరు మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. సరే, ఒక రిపాజిటరీ అయితే క్రియేట్ చేసినాక ఏం చేయాలి నెక్స్ట్? ఇక్కడ మీకు యాక్షన్ కనబడిందా? దాని మీద క్లిక్ చేయండి. ఈ యాక్షన్లో ఇక్కడ మీకు వస్తాయి. మీకు సింపుల్గా ఒకటి చెప్పాలంటే, మీరు ఒక మావెన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలనుకోండి, ఇక్కడికి వెళ్ళి మీరు టైప్ చేయొచ్చు మేవెన్ అని, ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా మావెన్కి కావాల్సిన కోడ్ మొత్తం ఇక్కడే వస్తుంది. ఓకే ఫైన్. ఒకవేళ మీరు ఇంకొక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి, ఆ ఇంకొక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైథాన్ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి, పైథాన్ అని టైప్ చేయండి. అంటే ఆటోమేటిక్గా కోడ్ మనం రాయం, అక్కడే ఉండేది కోడ్, దాన్ని మనం తీసుకెళ్ళి యూజ్ చేసుకోవటమే. చూసారా, పైథాన్ ప్రోగ్రామింగ్ మొత్తాన్ని బిల్డ్ చేయొచ్చు పైథాన్ అప్లికేషన్కి. లేదు సార్, నేను నోడ్ చేసి ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి, నోడ్ చేసి అని కొట్టండి, వచ్చేసిందా? అంటే మనం కోడ్ రాయాల్సిన అవసరంలా, కోడ్ అక్కడ ఆల్రెడీ ఉంటుంది, మనం దాన్ని వాడుకోవచ్చు. బట్ అలా వాడితే మనకు ఉపయోగం లేదు, మన కోడ్ మనమే రాద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్షన్స్లోకి వెళ్ళగానే పాయింట్ నెంబర్ 1, క్లిక్ ఆన్ సింపుల్ వర్క్ ఫ్లో. అంటే మన వర్క్ ఫ్లోని మనమే కాన్ఫిగర్ చేద్దాం. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పాయింట్ టు పాయింట్, స్టెప్ బై స్టెప్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫ్లోకి ఒక ఫైల్ నేమ్ పెట్టుకోండి, మీకు ఇష్టం వచ్చిన ఫైల్ నేమ్ పెట్టుకోండి. ఇది ఈ యామెల్ ఫైల్ ఎక్కడ ఉంది, డాట్ గిటప్ వర్క్ ఫ్లోస్, అది డిఫాల్ట్. ఆటోమేటిక్గా మీరు యాక్షన్స్ మీద క్లిక్ చేసి ఈ ఫైల్ క్రియేట్ అయిపోతుంది. ఫైల్ నేమ్ మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేమ్ ఆఫ్ ద పైప్ లైన్, నేమ్ ఆఫ్ ద వర్క్ ఫ్లో, పైప్ లైన్ అనకూడదు, ఇప్పటి నుంచి వర్క్ ఫ్లో అనాలి. నేను వర్క్ ఫ్లో పేరు వర్క్ ఫ్లో 1 అని పెడుతున్నా. బట్ ఇదే పెట్టాలంటే లేదు, మీకు ఇష్టం వచ్చింది పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ ఆన్, ఆన్ అంటే మీనింగ్ ఏంటి, మీరు ఏ ఈవెంట్తో బిల్డ్ చేస్తారు, ఎప్పుడన్నా డెవలపర్ కోడ్ని పుష్ చేస్తే బిల్డ్ అవ్వాలా, లేకపోతే పుల్ చేస్తే బిల్డ్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ వర్క్ ఫ్లో డిస్పాచ్ అని ఉంటుంది అనమాట. ఇది మాన్యువల్గా బిల్డ్ చేస్తాం. ఫస్ట్ ఏమో వర్క్ ఫ్లో పేరు వర్క్ ఫ్లో నెంబర్ 1. ఆన్ వర్క్ ఫ్లో డిస్పాచ్ అంటే ఇది ఎప్పుడు రన్ అవ్వాలా, నేను మాన్యువల్గా బిల్డ్ చేస్తేనే రన్ అవ్వాలి, లేకపోతే రన్ అవ్వద్దు. నేను చేస్తేనే రన్ అవ్వాలంటే వర్క్ ఫ్లో పెట్టండి. అయిపోయి నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ జాబ్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. జాబ్స్ పేరు నేను జాబ్ నెంబర్ 1 అని పెడుతున్నా. ఇక్కడ నెక్స్ట్ మీకు రన్స్ ఆన్ అని ఉంటుంది. రన్స్ ఆన్ అంటే ఇప్పుడు మీకు దీంట్లో ఉండే అద్భుతమైన ఫీచర్ చెప్తాను. మీరు జాబ్ని రన్ చేయాలంటే మీకు విండోస్ ఉంటుంది, లేదు మీకు లినక్స్ రన్ చేయాలంటే లినక్స్ సర్వర్స్ ఉంటాయి ఉబుంటు, లేదు మీరు మ్యాక్ ఓఎస్ లో రన్ చేయాలంటే మ్యాక్ ఓఎస్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మీరు విండోస్ లో జాబ్స్ బిల్డ్ చేసుకోవచ్చు, లినక్స్ లో జాబ్లు బిల్డ్ చేసుకోవచ్చు, మ్యాక్ ఓఎస్ లో కూడా చేసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే ఉండదు, మీ ఇష్టం, మీరు ఎలా బిల్డ్ చేసుకుంటారో మీ ఇష్టం అది. నేను ఉబుంటు తీసుకుంటా, ఎందుకంటే మన జనరల్గా రియల్ టైంలో వాడేది ఉబుంటునే. ఉబుంటు 22 ఉంది, 24 ఉంది, నేను 24 తీసుకుంటా. సో వర్క్ ఫ్లో పేరేంటండి, వర్క్ ఫ్లో 1. ఆన్ ఇండికేట్ మనం ఎలా బిల్డ్ చేస్తున్నామా, నేనైతే మాన్యువల్గా బిల్డ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని ఇక్కడ పెడితే దీని ఆప్షన్ వచ్చింది, వర్క్ ఫ్లో డిస్పాచ్ ఈవెంట్ అలో యూ టు మాన్యువల్లీ ట్రిగర్ ఏ వర్క్ ఫ్లో. సో జాబ్స్ అనమాట, జాబ్ పేరు ఏంటి, జాబ్ 1. ఈ జాబ్ 1 ఎక్కడ రన్ అవుతుంది, బుంటు. అయిపోయినాక ఇప్పుడు మీరు స్టెప్స్ ఇచ్చేసేయండి. స్టెప్ నెంబర్ 1 అని చెప్పేసి ప్రింట్ హలో వరల్డ్ అని పెడుతున్నా, ఎందుకంటే ఫస్ట్ మీకు స్టార్ట్ విత్ బేసిక్స్. ఇక్కడ రన్ మనం లినక్స్ కమాండ్ రన్ చేద్దాం, ఇకో హలో వరల్డ్. సెకండ్ ఇంకొక స్టెప్, మీరు ఒక జాబ్ లోపల ఎన్ని స్టెప్స్ అయినా రాసుకోవచ్చు, 1 2 3 4 10 20 కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నేమ్ అని ఇచ్చేసి ప్రింట్ థ్యాంక్ యూ, ఇక్కడ రన్ ఇకో కమాండ్ ఇచ్చేసి ధన్యవాదాన్ని పెడుతున్నా. ఓకే, అంతే. ఈ సింపుల్ పైప్ లైన్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మీరు దీంతో అర్థం చేసుకుంటే మనం ప్రాజెక్ట్ పైప్ లైన్స్ ఈజీగా రాసుకోవచ్చు. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే డెఫినేషన్ తెలుసుగా మీకు, ఏంటది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే బిల్డ్ ప్లస్ టెస్ట్. దేన్ని బిల్డ్ అండ్ టెస్ట్ చేస్తాం, కోడ్ని. అంటే ఒక సిఐ పైప్ లైన్ కావాలంటే కోడ్ కావాలి, బిల్డ్ కావాలి, టెస్ట్ కావాలి. ఇది ఈ క్లారిటీ ఉంటే చాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి వెళ్ళే ముందు అసలు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయితే చెప్తాను. మళ్ళీ చెప్తున్నాను, వర్క్ ఫ్లో పేరు వర్క్ ఫ్లో నెంబర్ 1, నేను మాన్యువల్గా బిల్డ్ చేస్తున్నా, బట్ ఆటోమేటిక్గా కావాలంటే పుష్ అని పెట్టండి, అది కూడా చెప్తాను మీకు. ఇది జాబ్ని క్రియేట్ చేస్తున్న జాబ్ నెంబర్ 1, ఇది ఉబుంటులో రన్ అవుతుంది అనమాట. ఇందులో 2 స్టెప్స్ ఉన్నాయి, ఒకటి హలో వరల్డ్ ప్రింట్ చేస్తుంది, ఇంకొకటి థ్యాంక్ యూ అని ప్రింట్ చేస్తుంది అనమాట. కమిట్ కొట్టండి. మీరు ఎప్పుడైతే కమిట్ కొడతారో ఆటోమేటిక్ ఇక్కడ నేను ఇంకో డూప్లికేట్ ట్యాబ్ తీసుకుంటా, ఎందుకంటే అవుట్పుట్ ఇందులో చూపిస్తాం మీకు. యాక్షన్స్లోకి వెళ్తే మన వర్క్లో పేరేంటి సార్, వర్క్ ఫ్లో 1. దాన్ని ఎలా మనం చేయాలి, రన్. సో కోడ్ మెయిన్ బ్రాంచ్ నుండి వస్తుంది, రన్ వర్క్ ఫ్లో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాకు ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ కావాలనుకోండి, ఒక సర్వర్ కావాలి కదా, ఈ గిటాబ్ యాక్షన్ ఆటోమేటిక్గా సర్వర్ని క్రియేట్ చేస్తుంది నాకు. కావాలంటే చూడండి, ఇక్కడ మీకు ఎల్లో కలర్ ఉంటే అది రన్ అవుతున్నట్లు, గ్రీన్ అంటే సక్సెస్ఫుల్గా అయిపోయినట్లు, రెడ్ అంటే ఫెయిల్ అయినట్లు. నేను ఒకసారి జాబ్ 1లోకి వెళ్తాను. ఇక్కడ మీరు ఫస్ట్ ఒక్కొక్క లైన్ చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇచ్చిన స్టెప్స్ 2, ఎన్ని ఇచ్చా 2, బట్ 4 ఎందుకు వచ్చినాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ ఏ జాబ్ అంటే, ఇప్పుడు ఈ జాబ్ నాకు ఎక్కడ రన్ అవుతుంది సార్, ఈ జాబ్ ఎక్కడ రన్ అవుతుంది నాకు, ఉబుంటు. సో ఫస్ట్ గిటాబ్ యాక్షన్స్ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఫస్ట్ ఇది రన్స్ అని ఉబుంటు అని చూస్తుందో, ఫస్ట్ ఒక ఉబుంటు సర్వర్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ జాబ్ సెటప్లో మీరు చూసుకున్నట్లయితే ఒక ఉబుంటు సర్వర్ వచ్చిందా మీకు, ఇది ఎవరు క్రియేట్ చేశారు, గిటబ్. జెన్కిన్స్ లో అయితే ఎవరు క్రియేట్ చేయాలి, మనం చేయాలి. బట్ ఇక్కడ మనకు పని తప్పినట్లే కదా, ఎంత టైంలో క్రియేట్ చేసింది,
ఒక్క సెకండ్ కూడా కాదు, లెస్ దెన్ 1 సెకండ్. అది దీని పవర్. అదే జెన్కిన్స్ అనుకోండి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అవ్వాలి, అదొక టాస్క్. లాగిన్ అయినాక సర్వర్ క్రియేట్ చేయాలి, అది ఇంకో టాస్క్. సర్వర్కి కనెక్ట్ అవ్వాలి, ఇంకో టాస్క్. అందులో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, చేసినాక మనం మళ్ళీ ఐపీ అడ్రస్ తీసుకెళ్ళి బ్రౌజర్లో వేస్తే ఆడ టోకెన్ ఇస్తాడు, మళ్ళీ ప్లగిన్ డౌన్లోడ్ చేయాలి, యూజర్ క్రియేట్ చేయాలి. అంత ఉంది. బట్ ఇక్కడ ఏముంది, 1 సెకండ్లో కూడా లేదు. అంతా అయిపోయింది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు చెప్పండి, స్టెప్ నెంబర్ 1లోనే మీకు ఏది బెస్ట్ అనిపించింది? గిటబ్ యాక్షన్. సో ఇది ఫస్ట్ క్లారిటీ. సరే, జాబ్ సెటప్ అయిపోయింది. ప్రింట్ హలో వరల్డ్. హలో వరల్డ్ ప్రింట్ అయిందా? నేను రన్ చేసిన కమాండ్ ఏంటి? ఈకో హలో వరల్డ్. హలో వరల్డ్ అవుట్పుట్ వచ్చింది. స్టేజ్ నెంబర్ 2 మీన్ స్టెప్ నెంబర్ 2 ప్రింట్ థ్యాంక్ యూ, ఈకో ధన్యవాదాన్ని ప్రింట్ చేసా, ధన్యవాదం అయిపోయింది. లాస్ట్ లో కంప్లీట్ ద జాబ్. జాబ్ అయిపోయాగానే నాకు ఆటోమేటిక్గా విఎం కూడా డిలీట్ అయిపోతుంది, ఎందుకంటే నా పని అయిపోయింది కదా. పని అయిపోయాక మనం విఎంతో ఏం పని, ఆటోమేటిక్ అది కూడా వెళ్ళిపోతుంది. అంటే క్రియేషన్ అది డిలీషన్ అది ఆటోమేటిక్గా. సో అది ఇప్పుడు ఒక సింపుల్ వర్క్ ఫ్లో ఎలా రాయాలి, అది ఎలా బ్యాక్ ఎండ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అందరికీ క్లియర్? ఆన్లైన్ ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ ఎవ్రీబడి? సార్ కెన్ వి యాక్సెస్ ఉబుంటు సర్వర్ ఇఫ్ యూ నీడ్ టు డూ ఎనీ చేంజ్? నో, మనం చేయలేం. ఎందుకంటే అవి గిటబ్ ఇచ్చిన రన్నర్. గిటబ్ ఇచ్చిన రన్నర్ ఏంటి అంటే, వాడిచ్చిన రన్నర్ని మనం చూడలేం, యాక్సెస్ చేయలేం. బట్ అలాగా సార్, ఇప్పుడు ఆ రన్నర్ నేను చూడాలి, యాక్సెస్ చేయాలంటే సెల్ఫ్ హోస్టింగ్ రన్నర్స్ అని ఉంటాయి. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. బేసిక్గా నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. ఇక్కడ చూడండి, మీరు కొంచెం పక్కకి వెళ్తే ఇక్కడ క్లియర్గా చెప్పాను. రన్నర్స్ కనపడిందా? దీని మీనింగ్ ఏంటి? గిటబ్ హోస్టెడ్ రన్నర్ అంటే ఆటోమేటిక్గా సర్వర్ అదే క్రియేట్ అయిపోయింది, పని అయిపోయినాక రిమూవ్ అయిపోయింది, కానీ మనం దీన్ని యాక్సెస్ చేయలేం. బట్ మనం యాక్సెస్ చేయాలనుకోండి, సెల్ఫ్ హోస్టింగ్ రన్నర్స్ ఉంటాయి అనమాట. అది క్రియేట్ చేస్తే మన సర్వర్ని మనమే క్రియేట్ చేసుకొని మనమే యాక్సెస్ చేసుకోవచ్చు. అది కూడా చెప్తాను, బట్ నాట్ రైట్ నౌ. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ సింధుషన్. ఓకే, బానే ఉంది. మరి ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి మనం ప్రాజెక్ట్ ని బిల్డ్ చేద్దామా? సో ఇప్పుడు మీకు నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ ని ఎలా వర్క్ చేయాలో చెప్తా. రిమెంబర్, నోడ్ జేఎస్ ప్రాజెక్ట్ లో మెయిన్ గా మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ప్యాకేజ్ డాట్ జేసన్. మీకు జెన్కిన్స్ ప్రాజెక్ట్ లో పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎట్లా, ఇందులో ప్యాకేజ్ డాట్ జేసన్ అట్లా. పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఏముంటుంది? ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్, లైబ్రరీ, డిపెండెన్సీ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ప్యాకేజ్ డాట్ జేసన్ కనబడుతుంది చూసారా? ఈ ఫైల్లో ఏముంటుంది? ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డిపెండెన్సీస్ అండ్ లైబ్రరీస్ అన్ని కనబడుతున్నాయా? సో జావా ప్రాజెక్ట్ లో మనకి పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఎలా అయితే ప్రాజెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్, డిపెండెన్సీ, లైబ్రరీ ఉంటాయో, ఇక్కడ ప్యాకేజ్ డాట్ జేసన్ అనే ఫైల్ ఉంటుంది. ఇందులో ఉంటాయి లైబ్రరీస్, డిపెండెన్సీ, ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. అండ్ జెన్కిన్స్ లో సోర్స్ కోడ్ అంతా ఎక్కడ ఉంటుంది? సారీ, జావాలో సోర్స్ ఫోల్డర్ లో. ఇక్కడ కూడా సోర్స్ ఫోల్డర్ లో మెయిన్ కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. మనకి ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ డాట్ జేఎస్ ఫైల్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కొంతమంది ఈ పేరుని సర్వర్ డాట్ జేఎస్ అనే పేరుతో క్రియేట్ చేస్తారు ఆ ఫైల్ ని, కొంతమంది యాప్ డాట్ జేఎస్ తో క్రియేట్ చేస్తారు, కొంతమంది ఇంకొక ఈ డాట్ జేఎస్ తో క్రియేట్ చేస్తారు. ఏదన్నా ఎండ్ ఆఫ్ ది డే ఒకటే. ఈ ఫైల్లో ఏముంటుందంటే సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుందంట? 3000. ఇది ఉంటే ఇంపార్టెంట్. ఒకటి ప్యాకేజ్ డాట్ జేసన్, అందులో లైబ్రరీ డిపెండెన్సీ ఉంటుంది. సర్వర్ డాట్ జేఎస్, ఇక్కడేమో మీకు సర్వర్ ఎక్కడ రన్ అవ్వాలో ఉంటుంది. సోర్స్ అనే ఫోల్డర్ లో సోర్స్ కోడ్ ఉంటుంది అనమాట. ఆమె క్లియర్? ఆన్లైన్ స్ట్రక్చర్ క్లియర్ అండి అందరికి? ఎవ్రీబడి స్ట్రక్చర్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ ఎవ్రీవన్? ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసినా స్ట్రక్చర్ కావాలి. మీకు స్ట్రక్చర్ లేకపోతే అంత అస్సమే, ఏముండదు అక్కడ. సరే, మరి ఇప్పుడు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేద్దాం మనం. ఏంలా మ్యావెన్ బదులు ఎన్బిఎం పెట్టండి, ఎంబిఎన్ తీసి ఎన్బిఎం పెట్టండి, అదే మిగతా సేమ్ యాస్టీస్ కమెంట్స్. గో టు యాక్షన్స్. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో నేను మీ కొత్త వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్ 7 PM వాళ్ళకి కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ జరుగుతుంది వాళ్ళకి కూడా. సో అదే రిపోజిటరీ వాడుతున్నా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ కోడ్లోకి వెళ్తున్నా. ఇక్కడ ఆల్రెడీ మీకు కోడ్ కనపడింది, బట్ ఈ కోడ్ మీరు కనపడినట్లు యాక్షన్ చేయండి, ఎందుకంటే ఇదే మనం ఇప్పుడు బిల్డ్ చేస్తాం.
సెట్ అని చూపించి మీకు రన్ చేయించుకోండి, బట్ అలా చేయను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతా నీట్గా. సో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కాపీ పేస్టింగ్ అనేది నాకు ఎప్పుడు నచ్చదు. ఏదైనా కోడ్ రాస్తే ఓన్గా రాయాలి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద జాబ్ ఏంటి సార్? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో పేరేంటి? సిఏ వర్క్ ఫ్లో. నెక్స్ట్ ఆన్ ఇండికేట్ మనం ఎలా బిల్డ్ చేస్తామని. మాన్యువల్గా అయితే ఏం రాయాలి? వర్క్ ఫ్లో డిస్పాచ్. బట్ మీకు తర్వాత ఆటోమేషన్ చెప్తాను. జాబ్స్లో వచ్చేసరికి మన ఫస్ట్ జాబ్ ఏంటి? బిల్డ్ అండ్ టెస్ట్. బిల్డ్ అండ్ టెస్ట్. మీరు జాబ్ నేమ్ మీకు ఇష్టం వచ్చింది కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్ ఎక్కడ రన్ అవ్వాలంట? ఉబుంటు. ఓకే, సో ఇది ఇప్పుడు దీని లోపల మనం ఏం రాస్తాం? నెక్స్ట్ స్టెప్స్ రాస్తాం. ఇది 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 కామన్, అన్నిటికీ కామన్ ఇదే. మీరు ఏ వర్క్ లో రాయాలని ఇదే కామన్గా ఉంటుంది. నేమ్ ఆఫ్ ద వర్క్ లో ఆన్ ఎలా బిల్డ్ అవ్వాలి, జాబ్ పేరు ఏంటి, ఎక్కడ రన్ అవుతుంది. సో ఇప్పుడు స్టెప్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ చేయాలంటే కోడ్ కావాలి. కోడ్ చెక్అవుట్ తెచ్చుకోవాలి కదా. గుర్తుంచుకోండి, గిటాబ్ యాక్షన్స్ లో మీరు ఏం చేయాలన్నా కానీ అన్ని సింటాక్స్లు ఉంటాయి. మనం ఇక్కడ ఎక్కడ కోడ్ని రాయాల్సిన అవసరంలా. ప్రతి సింటాక్స్ ఇంటర్నెట్ లో అవైలబుల్ గా ఉంటుంది. మనం ఏం చేస్తాము? ఆ సింటాక్స్ ని వాడి కోడ్ రాస్తాము. సో ఆ సింటాక్స్ ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, గిటబ్ యాక్షన్స్ కోడ్ చెక్అవుట్ అని కొట్టండి. ఆటోమేటిక్గా సింటాక్స్ అదే ఇచ్చింది. మీరు కోడ్ని చెక్అవుట్ చేయాలంటే ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ ఉంటాయి చూడండి. కోడ్ని చెక్అవుట్ చేయాలంటే మీరు ఇదిగోండి, యాక్షన్స్ చెక్అవుట్ అని రాయాలి అంతే. ఇంకేం రాయొద్దు. ఇది ఒక్కటే మీరు కాపీ చేయండి. నేమ్ చెక్అవుట్ అని రాస్తున్నా. ఇప్పుడు కోడ్ మనకు చెక్అవుట్ అవ్వాలనుకోండి, మనం యాక్షన్స్ చెక్అవుట్@v7. ఇక్కడ ఇది ఏంటో చెప్తా. ఇక్కడ యూజెస్ అని కనపడింది కదా. గిటబ్ యాక్షన్ లో మీకు రెండే కనపడతాయి, ఒకటి యూజెస్, ఇంకొకటి రన్. అదేంటో చెప్తా. మీకు ఎప్పుడైనా ఇక్కడ యూజెస్ అని కనపడింది అనుకోండి, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాను, అది ఆల్రెడీ ప్రీబిల్ట్ అయి ఉంది, అంటే అది డిఫాల్ట్ సింటాక్స్ అనమాట. మీరు ఈ సింటాక్స్ వాడితే కోడ్ వస్తుంది. అంటే గిటబ్ యాక్షన్స్ లో మనకు కొన్ని ప్రీబిల్ట్ సింటాక్స్ ఉంటాయి. ఆ ప్రీబిల్ట్ సింటాక్స్ ఎలా స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ యూజెస్ యాక్షన్ చెక్అవుట్ అని కొడతా, కోడ్ చెక్అవుట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఇది ఎవరు ఇస్తున్నారు? గిటబ్ యాక్షన్ వాడే ఇస్తున్నాడు, నేనైతే ఇవ్వట్లా. అది. సో ఇప్పుడు కోడ్ చెక్అవుట్ చేసాం. కోడ్ చెక్అవుట్ చేసాక నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ నేమ్ కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? బిల్డ్ చేయాలి కదా. బిల్డ్ అని కొట్టండి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తా? రన్ అంటే ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నా. npm ఇన్స్టాల్ అని కొడుతున్నా. npm వాట్ ఇన్స్టాల్. నెక్స్ట్ మీరు టెస్ట్ చేయాలి కదా, నేమ్ టెస్ట్ అని పెట్టండి. స్టేజ్ రన్ npm టెస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేమ్ మనం డిప్లాయ్ చేయాలి కదా అప్లికేషన్ని. రన్ ఇకో. అంటే మనం డిప్లాయ్ చేయాలంటే మనకి సర్వర్ కావాలి. నేను జస్ట్ ఇకో కమాండ్ రాస్తున్నా, మై కోడ్ ఈస్ డిప్లాయిడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ తీసుకున్నా. చెక్అవుట్ అంటే కోడ్ తెచ్చుకోవటం. ఇక్కడ యూజెస్ రాసా, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిఫాల్ట్ సింటాక్స్. ఆ సింటాక్స్ పడితే కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ బిల్డ్ చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం, డిప్లాయ్ చేస్తున్నాం. ఏ ప్రాజెక్ట్ని బిల్డ్ అండ్ టెస్ట్ చేస్తున్నాం? Node.js ప్రాజెక్ట్ని. విచ్ వన్? Node.js. ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసినాక మీరు ఇక్కడికి వెళ్ళి యాక్షన్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మొత్తం క్లియర్ చేస్తా. ఇందులో మీకు ఒక డౌట్ రావాలి. ఆ డౌట్ ఏంటో కూడా నేను చెప్తా. ఇప్పుడు వెళ్ళి మీరు మాన్యువల్గా బిల్డ్ చేయండి. కోడ్ ఇదిగో ఇక్కడ ఉంది కదా. ఇదిగోండి, ఇక్కడ కోడ్ ఇక్కడే ఉంది కదా. ఇక్కడ ఏ కోడ్ అవుతుందో ఆ కోడ్ మొత్తం తీసుకునిద్ది. ఇక్కడ చూడండి, బిల్డ్ అండ్ టెస్ట్ అయిపోయిందా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటప్ ద జాబ్ సెటప్ చేస్తున్నాం, అంటే సర్వర్ క్రియేట్ చేస్తున్నాం. చెక్అవుట్ అంటే కోడ్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి, చూసారా. ఇప్పుడు బిల్డ్ అవుతుంది చూసారా మీకు అప్లికేషన్. టెస్ట్ అయిపోతుంది చూసారా. డిప్లాయ్ అయిపోయింది. పోస్ట్ చెక్అవుట్ అంటే మీ పని అయిపోయినాక మీకు ఏవైతే కోడ్ ఉందో ఆ కోడ్ని రిమూవ్ చేస్తుంది.
సో అది ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు సింపుల్గా విత్ ఇన్ వన్ ఫైల్లో మనం ఏం చేసాం, కోడ్ని తెచ్చుకున్నాం విత్ హెల్ప్ ఆఫ్ దిస్ సింటాక్స్, దాన్ని బిల్డ్ చేసాం, టెస్ట్ చేస్తాం, ఫైనల్గా డిప్లాయ్ కూడా చేసాం. అంటే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ మొత్తం అయిపోయినట్లే కదా, అయిందా కదా. మీరు కావాలంటే అదే ఇక్కడ వర్క్ ఫ్లోలో చూడండి. ఈ వర్క్ ఫ్లోలో మీకు అన్ని స్టెప్స్, ఫస్ట్ కోడ్ కావాలంటే సర్వర్ కావాలి, సర్వర్ వచ్చింది, కోడ్ చెక్అవుట్ అయిపోయింది, బిల్డ్ అయిపోయింది, టెస్ట్ అయిపోయింది, డిప్లాయ్ అయిపోయింది. అయిపోయాక పోస్ట్ చెక్అవుట్, అంటే ఇప్పుడు మీ కోడ్ని డిప్లాయ్ చేశారు ఆల్రెడీ. డిప్లాయ్ అయిపోయినాక మీకు సర్వర్లో కోడ్ ఉండటం వేస్ట్ కదా, సో అది కోడ్ని రిమూవ్ చేసి సర్వర్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోద్ది అనమాట. సో అది ఇప్పుడు మీరు చెప్పండి, ఇదే ప్రాసెస్ మనం జెన్కిన్స్లో చేయాలంటే ఎంత కాన్ఫిగరేషన్ కావాలి? నోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి, దాన్ని కాన్ఫిగర్ చేయాలి, దాన్ని టూల్లో డిక్లేర్ చేయాలి, సింటాక్స్ రాయాలి. బట్ ఇక్కడ ఎలా అయిపోయింది? ఆటోమేటిక్గా అయిపోయింది. సో ఆన్లైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ వర్క్ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి అందరికీ క్లియర్? ఎవ్రీబడి కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ అండ్ చాట్ బాక్స్ ఎవ్రీవన్? ఎవ్రీబడి ఓకే. ఆఫ్లైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అందరికీ క్లియరా? వెరీ గుడ్. ఇక్కడ మీకు డౌట్ రావాలి, నేను వెయిట్ చేస్తున్న డౌట్ ఏంటో అని. నో వాటర్ డౌట్ ఏంటో నేను చెప్పనా? మీరు ఏ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నారు? మరి నోట్ చేసి ఇన్స్టాల్ అయ్యాలి కదా, ఎక్కడ ఉంటుంది? నేను చెప్తా. బై డిఫాల్ట్గా ఏంటి అంటే మనం గిటబ్ యాక్షన్లో రన్ అని క్రియేట్ చేస్తున్నాం కదా, అందులో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అందులో మీకు జావా ఉండిద్ది, పైథాన్ ఉండిద్ది, నోడ్ జేఎస్ కూడా ఉండిద్ది. మీకు చూపిస్తా. థ్యాంక్ యూ. మీరు ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి డిఫాల్ట్ ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ ఇన్ గిటబ్ యాక్షన్స్ రన్నర్ అని టైప్ చేయండి. ఇదిగోండి. అసలు ఇందులో బిల్టిన్ టూల్స్ ఏముంటే మొత్తం కనపడుద్ది ఇక్కడ మీకు. ఇదిగోండి ఇక్కడ బిల్టిన్ టూల్స్ కనపడుతుంది చూసారా? ఇందులో మనకి ఒక నిమిషం, ఒక నిమిషం ఇందులో చూపిస్తా. సెటప్ ఏ జాబ్ కదా ఇది. ఇందులో గిటబ్ టోకెన్ పర్మిషన్స్ ఉంటే ఇవి ఏంటో చెప్తా మీకు తర్వాత. ఇదిగోండి ఇక్కడ దీనిలో వస్తే ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ కనపడుతుంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ లింక్ ఓపెన్ అయింది మీకు. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే మీరు ఎప్పుడైతే ఉబుంటు 22ని రన్ చేస్తున్నారో అందులో డిఫాల్ట్గా మీకు బ్యాష్ ఇన్స్టాల్ అయింది, సీలాంగ్ ఇన్స్టాల్ అయింది, కోట్లిన్ ఇన్స్టాల్ అయింది, నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయింది, పర్ల్ ఇన్స్టాల్ అయింది, పైథాన్ ఇన్స్టాల్ అయింది, రూబీ ఉంటుంది, స్విఫ్ట్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు ఇన్స్టాల్ చేస్తున్నారు? మనం చేస్తున్నాం, ఆటోమేటిక్గా వస్తున్నాయా? ఆటోమేటిక్గా వస్తాయి. ప్యాకేజ్ మేనేజర్ చూడండి, ఎన్పిఎం ఉందా, నోడ్ జేఎస్, నజెట్ ఉందా, అంటే మీకు డాట్ నెట్ అప్లికేషన్ నజెట్ వాడతారు, పిఐపి ఉందా, ఉంది. కానీ జావా లేదు బై డిఫాల్ట్గా. జావా అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి కాకుండా మిగతావన్నీ ఇక్కడ ఆటోమేటిక్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇందులో ఆటోమేటిక్ ఆన్సిబుల్ టూల్ ఉంటుంది, ఏజెట్ కాపీ అంటే యాజ్యూర్ కాపీ సిఎల్ఐ కమాండ్ ఉంటుంది, డాకర్ కంపోజ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, కోడ్ క్యూఎల్ ఉంటుంది. అంటే అన్ని బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయి ఉంటాయి, గిట్ కూడా ఇన్స్టాల్ అయి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ టూల్స్ అన్ని ఇందులో ఇన్స్టాల్ అయి ఉంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని థింగ్స్ లైక్ జావా ఉంది, జావా ఇన్స్టాల్ అయి ఉండదు, మనం ఇన్స్టాల్ చేయాలి దాన్ని. సో అట్లా అనమాట. సో గిటబ్ యాక్షన్స్ లో మనం టూల్ ఇన్స్టాల్ చేయాలా? లేదు, ఆటోమేటిక్గా అయ్యే ఇన్స్టాల్ అయి ఉంటాయి కదా. కరెక్ట్. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూసుకోవాలి?
రన్నర్లోకి వెళ్తే ఇక్కడ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, ఇందులో క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. సో ఆన్లైన్ ఈ పాయింట్ క్లియర్, నేను చెప్పిన పాయింట్ రన్నర్స్ లో ఏమేమి ఉన్నాయో ఎలా చూసుకోవాలో. నీకు బ్యాకప్ కావాలంటే మన ఓన్ సర్వర్ క్రియేట్ చేసుకోవాలి, అది ఎలానో చెప్తాను. నాట్ నో, అప్కమింగ్ క్లాస్లో వస్తుంది. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేశారు, బట్ ఆర్టిఫాక్ట్ అనేది ఒకటి క్రియేట్ అయింది కదా మనకి. ఆర్టిఫాక్ట్ ఎక్కడ ఉంది? బై డిఫాల్ట్గా మీరు ఎప్పుడు చూసినా కానీ ఆర్టిఫాక్ట్ సర్వర్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? ఇక్కడ మీకు బిల్డ్ చేస్తే, టెస్ట్ చేస్తే ఎక్కడ కూడా మీకు ఆర్టిఫాక్ట్ కనపడట్లా. ఎందుకంటే ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవ్వాలంటే మీరు ఇంకో కమాండ్ ఇవ్వాలి, npm బిల్డ్ అనే కమాండ్. ఏ కమాండ్? ఇక్కడ మీకు గిటాబ్ యాక్షన్కి కావాల్సిన నోట్ సపరేట్గా ఉంది, ఈ నోట్స్ ఓపెన్ చేస్తా. సో ఇక్కడ చూడండి, మీరు కనుక కోడ్ ఆర్టిఫాక్ట్ కావాలి అనుకోండి, ఇక్కడ మీరు ఆర్టిఫాక్ట్ అప్లోడ్ అవుట్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ స్టేజ్ రాయాలి, ఇది రాస్తేనే నాకు ఆర్టిఫాక్ట్ వస్తుంది. బట్ ఈ స్టేజ్ ఎలా ఉంటుంది? ఇక్కడ నాకు ఆర్టిఫాక్ట్ అయితే బిల్డ్ అయిపోయింది, బట్ బిల్డ్ అయిన ఆర్టిఫాక్ట్ నాకు సర్వర్లోనే ఉంటుంది. అది నాకు లోకల్లోకి కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, సంథింగ్ ప్యాకేజ్ ఎక్కడ ఉంటుంది. ఓకే ఫైన్, నేను చూపిస్తాను. ఇక్కడ మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి గిటాబ్ యాక్షన్స్ ఆర్టిఫాక్ట్ అప్లోడ్ అనే ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. అంటే ఇది కోడ్ ఆటోమేటిక్గా అక్కడే ఉంటుంది. ఆర్టిఫాక్ట్ అప్లోడ్ ఫర్ నోడ్ జేఎస్ అని టైప్ చేయండి. రిమెంబర్, ప్రతి ఒక్కటి సింటాక్సే మన అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుండి తీసుకుంటాం అంతే. నేనేమి ఇక్కడ కొత్తగా బ్రహ్మాండం చేయట్లా, ఉన్న కోడ్ని మీకు ఎలా రాయాలో చెప్తున్నా. కిందకెళ్తే ఇప్పుడు మనం ఆర్టిఫాక్ట్ ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం? నోడ్ జేఎస్ కదా, ఇక్కడ ఉంటుంది నోడ్ జేఎస్, ఎక్కడో సెర్చ్ చేయండి. మీరు ఎతకలేకపోతే Ctrl+F నోడ్ జేఎస్ అని టైప్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ నోడ్ చేస్తుంది కదా, అక్కడ చూసినా పర్లేదు, కిందకి వెళ్ళినా పర్లేదు. ఇక్కడ కింద మీకు ప్యాకేజెస్ ఉంటాయి అబ్బా. హోల్డ్ ఆన్, మల్టిపుల్ పాత్, వైల్డ్ కార్డ్, ఇండివిజువల్ ఫైల్. మనకి నోడ్ చేసి కావాలి కదా, నేను మీకు నోడ్ చేసి చూపిస్తాను డైరెక్ట్గా. హోల్డ్ ఆన్. గుర్తుంచుకొని డాక్యుమెంటేషన్ ఉండే మనం తీసుకుంటాం. బట్ మీకు అలా వద్దనుకుంటే మీరు ఏం చేయొచ్చు తెలుసా? సింపుల్గా మీరు కోడ్ని చాట్ జీపీటీకి ఇచ్చినా కానీ నాకు ఇట్లా కావాలని చెప్పి అది ఇస్తుంది. బట్ చాట్ జీపీటీ నేను కాదు, నేను అఫిషియల్ డాక్యుమెంటేషన్ చెప్తున్నా. ఇక్కడ ఉన్న చూసారా, ఇది నేను వాడాల్సింది బేసికల్లీ. ఆ స్టేజ్ వాడాలి. గుర్తుంచుకోండి, ఆ స్టేజ్ మొత్తం నాకు ఇంటర్నెట్ నుండే వస్తుంది. ఇంటర్నెట్లో ఉన్న ప్రతి స్టేజ్ని నేను చూస్తే నాకు అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. బట్ ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది నా లోకల్లో, నేను దీన్ని కాపీ అండ్ పేస్ట్ చేస్తా. ఇది ఏం చేస్తుందంటే, నాకు నా కోడ్ ఎప్పుడైతే బిల్డ్ అయిపోతుందో, టెస్ట్ అయిపోతుందో, నాకు ఆర్టిఫాక్ట్ వస్తుంది కదా, అది నా లోకల్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టేజ్ నేమ్ ఏంటి? ఆర్టిఫాక్ట్ అప్లోడ్. ఇక్కడ యూజ్ అని ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లెట్, ఆల్రెడీ గిటబ్ టెంప్లెట్ ఉంది, దాన్ని మనం వాడుకోవచ్చు అని. ఇక్కడ విత్ నేమ్ ఆఫ్ ద ఆర్టిఫాక్ట్ ఏం పెడుతున్నా? ఆర్టిఫాక్ట్ వన్. రిమెంబర్, మనకి నోడ్ జేఎస్ లో మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తే వచ్చే ఆర్టిఫాక్ట్ ఏంట్రా బాబు అంటే ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్. ఇప్పుడు మీరు మేవెన్ తీసుకున్నారనుకోండి, జావా తీసుకున్నారనుకోండి, ఆర్టిఫాక్ట్ ఏంటి? జార్ ఫైల్, వేర్ ఫైల్. బట్ ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఏంట్రా అంటే ప్యాకేజ్ లాగ్ జేసన్. అంటే మీరు నోడ్ చేసి కొన్ని బిల్డ్ చేస్తే ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్ అనే ఫైల్ వచ్చింది. ఇక్కడ ప్యాకేజ్ స్టార్ అంటే ఏంటి? ఆ ప్యాకేజ్ తో స్టార్ట్ అయ్యే ప్రతి ఫైల్ నాకు కావాలని చెప్తున్నా అనమాట. దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, మీకు అవుట్పుట్ ఈజీగా అర్థమైంది. సో ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి, మాన్యువల్గా బిల్డ్ చేస్తే ఇది ఒక్కటే లాస్ట్ టైం, తర్వాత ఆటోమేషన్కి వెళ్ళిపోతా, వర్క్ ఫ్లో బిల్డ్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆర్టిఫాక్ట్ వన్ అనే ఒక స్టేజ్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు ఇందులో నాకు ప్యాకేజ్ ఫైలు, ప్యాకేజ్ లాగ్ అవుట్ చేశాను, రెండు వస్తాయి. ఆ రెండు ఆర్టిఫాక్ట్స్ నాకు.
సో మీకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ అయితే బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కొంచెం పైకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ ఆర్టిఫాక్ట్ అప్లోడ్ అయిన స్టేజ్ కనబడుతుంది చూసారా, ఆర్టిఫాక్ట్ యూఆర్ఎల్ కనబడుతుంది చూసారా. మీరు ఒక్కసారి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఆర్టిఫాక్ట్ డౌన్లోడ్ అయిపోయింది. మీకు ఆర్టిఫాక్ట్ పేరు ఏంటండి? ఆర్టిఫాక్ట్ 1. ఇక్కడ 4 అంటే 4th టైం డౌన్లోడ్ చేశాను అని. ఆర్టిఫాక్ట్ లో ప్యాకేజ్ ఫైల్ ఉంది, ప్యాకేజ్ లాక్ ఫైల్ ఉంది. మీరు ప్యాకేజ్ ఓపెన్ చేశారనుకోండి, ఇది మన ఒరిజినల్ ఫైల్, ఒరిజినల్ ప్యాకేజ్ ఫైల్. ఇప్పుడు దీన్ని బిల్డ్ చేసి టెస్ట్ చేస్తే వచ్చేది ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్. ఇప్పుడు ఇందులో ప్రాజెక్ట్ కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట. సో అది సో అడుగుతారు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో, ఏమని అడుగుతారు? మనం అప్లికేషన్ ని బిల్డ్ చేస్తాం, బట్ ఆర్టిఫాక్ట్ మనకి లోకల్లో కావాలనుకోండి, ఏం చేస్తాం అని అడుగుతారు అనమాట. దానికి ఏ స్టేజ్ రాయాలి మనం? ఆర్టిఫాక్ట్ అనే స్టేజ్ అనమాట, ఆర్టిఫాక్ట్ అప్లోడ్. సో దీంట్లో ఇది ప్రీ డిఫైన్ టెంప్లెట్. ఎలా చెప్తున్నారు? యూజ్ అని ఉంది ఇక్కడ. యూజ్ అంటే ప్రీ డిఫైన్ టెంప్లెట్. ఆర్టిఫాక్ట్ నేమ్ ఆర్టిఫాక్ట్ 1. ఈ ఆర్టిఫాక్ట్ లోపల ఏం కావాలో పెట్టాను అనమాట. సో మీరు అప్లికేషన్ బిల్డ్ చేసినాక ఇక్కడికి వెళ్ళినా మీకు ఆర్టిఫాక్ట్ కనబడిద్ది. లేదు అనుకోండి, మీకు ఇంకోటి చెప్తాను. మీరు బిల్డ్ చేసినాక ఒక్కసారి బ్యాక్ వచ్చారనుకోండి, ఇది మీ వర్క్ ఫ్లో కదా. ఈ వర్క్ ఫ్లోలోకి వెళ్తే, ఇక్కడ యూసేజ్లోకి వెళ్తే, ఈ వర్క్ ఫ్లోకి ఎంత టైం పట్టిందో కూడా మొత్తం టైం కనబడుతుంది చూసారు. ఇక్కడ ఎంత టైం పట్టింది? 30 సెకండ్స్. సో అట్లా మీరు కంప్లీట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ చూసారనుకోండి, ఈ జాబ్ ప్రతి ఒక్క జాబ్ నాకు యావరేజ్గా 11 సెకండ్స్ పట్టింది. అంటే అన్ని జాబ్స్ చెప్తుంది. యావరేజ్ క్యూ అంటే ప్రతి జాబ్ మాక్సిమం వెయిటింగ్ లో 2 సెకండ్స్ మాత్రమే, అంతకంటే ఎక్కువ వెయిటింగ్ లో లేవు. ఫెయిల్యూర్ ఏమైనా అయినాయా? లేదు. సో ఇక్కడ మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్ని కనపడుతుంది. మనం ఎన్ని జాబ్స్ బిల్డ్ చేసాం, రన్ టైం ఎక్కడ బిల్డ్ చేసాం, రన్నర్ టైప్, సెల్ఫ్ హోస్టింగ్ గిటబ్ మొత్తం కనపడుతుంది చూసారా. సో అట్లా అనమాట. ఈ విధంగా మనం జాబ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఆర్టిఫాక్ట్ అనేది ఏంటి, అది ఎలా అప్లోడ్ అవుతుంది, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, అందరికీ క్లియర్? ఎవ్రీబడి కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్? ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో మీకు వన్ ఆఫ్ ద కామన్ గా అడిగే థింగ్ ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటారు ఇంటర్వ్యూకి వెళ్ళాక, సార్ మేము మా ప్రాజెక్ట్ లో సిఎస్ఈడి పైప్ లైన్ బిల్డ్ చేసాం అంటారు. మంచిది, శబాష్, వెరీ గుడ్. సిఎస్ఈడి పైప్ లైన్ బిల్డ్ చేసావు కదా, సిఎస్ఈడి పైప్ లైన్ ని బిల్డ్ చేసినాక ఎలా ఆప్టిమైజ్ చేసావు అంటారు. ఆప్టిమైజ్ ఎటువంటి ఏంటి? బిల్డ్ టైం ని తగ్గించాలి. ఇప్పుడు యావరేజ్ ఒక్కొక్క బిల్డ్ ఎంత టైం తీసుకుంటుంది చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైప్ లైన్ ని బిల్డ్ చేశారు అనుకుందాం. ఆ పైప్ లైన్ బిల్డింగ్ ఎంత టైం పట్టిందో చూద్దాం. ఇనీషియల్ గా హోల్డ్ ఆన్. ఇప్పుడు ఈ పైప్ లైన్ కి పట్టిన యావరేజ్ టైం ఎంత సార్? 36 సెకండ్స్ కదా. ఇప్పుడు నాకు పైప్ లైన్ ఒక టైం ని తగ్గించాలి. రియల్ టైంలో ఖచ్చితంగా అడుగుతాను, నువ్వు పైప్ లైన్ ఒక టైం ని ఎలా రెడ్యూస్ చేస్తావని, బిల్ టైం ని. దీనికి కేషింగ్ అనే టెక్నిక్ వాడతాం. ఏం వాడతాం? కేషింగ్ అనే టెక్నిక్. హోల్డ్ ఆన్. ఈ కేషింగ్ అనే టెక్నిక్ ఏంటి, అది ఎలా వర్క్ అయితే మీకు చెప్తాను. మీకు నీ నోట్ సపరేట్గా ఇచ్చేస్తాను. మీకు నేను కోడ్స్ ఇక్కడ దీంట్లో ఇచ్చేస్తాను, తీసుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు డే 1 ఫస్ట్ చెప్పింది హలో వరల్డ్ కోడ్. ఓకే, సో ఇది కోడ్ నెంబర్ 2 and 3 కలిపి ఒకే దాంట్లో పెడుతున్నా. ఇదే యూజ్ చేయండి. బేసిక్గా నెక్స్ట్ చెప్పేది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేయొచ్చు, బట్ కేషింగ్ సపరేట్గా రాయండి. కేషింగ్. సో ఇక్కడ మీకు చూస్తే నేను ఇప్పుడు కేషింగ్ అనే ఒక చిన్న టెక్నిక్ వాడతా. కేషింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రతిసారి మనము గిటబ్ ఏం చేస్తుంది, రన్నర్ ని క్రియేట్ చేస్తుంది, దానికి కావాల్సిన ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేస్తుంది, బిల్డ్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, డిప్లాయ్ చేస్తుంది. మనం ప్యాకేజెస్ ని ప్రతిసారి డౌన్లోడ్ చేయకూడదు. లైబ్రరీ డిపెండెన్సీ ఉంటుంది కదా, జనరల్ గా లైబ్రరీస్ కానీ డిపెండెన్సీస్ కానీ ప్రతిసారి మనం డౌన్లోడ్ అవుతాయి. అలా డౌన్లోడ్ అవ్వకుండా నేను దాన్ని లోకల్లోనే కేష్ చేసుకోవచ్చు. కేషింగ్ అంటే ఏంటి? లోకల్లో స్టోర్ అవుతాయి అనమాట. దానివల్ల నాకు టైం అనేది చాలా స్పీడ్గా బిల్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ కేషింగ్ అనే స్టేజ్ ఎలా రాయాలి మీకు తెలీదు. తెలియకపోతే ఏం చేయాలి? ఇంటర్నెట్లోకి వెళ్ళి గిటబ్ యాక్షన్స్ కేషింగ్ కోడ్ అని టైప్ చేయండి.
అఫీషియల్ డాక్యుమెంటేషన్ లో సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ ఎప్పుడు అఫీషియల్ డాక్యుమెంటేషన్ తీసుకోవాలి. మీకు తెలియకపోతే అప్పుడు మీరు లైక్ జీపీటీకి వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఇది కేషింగ్ అనమాట. ఇప్పుడు నేను కేషింగ్ చేస్తుంది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి? నోడ్ కి. నోడ్ మీద క్లిక్ చేయండి. సో నోడ్ లో మీరు కేషింగ్ చేయాలంటే ఇదిగోండి, ఇది వాడాలన్నమాట. ఓకే, ఇది మీరు వాడితే ఆటోమేటిక్ కేషింగ్ అయిపోతుంది. హోల్డ్. కానీ నేను కోడ్ ఇక్కడ నుండి తీసుకోవట్లేదు, నా లోకల్లో ఉంటుంది కోడ్ ఆల్రెడీ. ఎటు ఆ లోకల్ ఉన్న కోడ్ని తీసుకుంటా. సంథింగ్ కేష్ ఎక్కడ ఉంటుంది. ఇదిగోండి. రిమెంబర్, మీకు నేను కోడ్ ఎక్కడ నుండి తీసుకోవాలో చెప్తున్నా. కోడ్ ఇక్కడ నుండి తీసుకోవాలి, బట్ నాకు ఆల్రెడీ లోకల్లో ఉంది, నేను అది తీసుకుంటా. సో ఇక్కడ నేను కేష్ చేస్తున్నా. ఫైన్. సో ఐఎమ్ కేషింగ్ ద డిపెండెన్సీస్. ఇక్కడ యూజ్ అని ఉంది. యూజ్ కి రన్ కి తేడా ఏంటి? యూజ్ అంటే ప్రీబిల్డ్ యాక్షన్, అంటే అక్కడ ఆల్రెడీ ఆ యాక్షన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉంది గిటబ్ యాక్షన్ లో, దాన్ని మనం సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. రన్ అంటే ఏదన్నా యాక్షన్ గిటబ్ యాక్షన్స్ లేకపోతే అది మనం రన్ అని రాయాలి. షెల్ కమాండ్స్ కి వాడతాం జనరల్ గా. ఇక్కడ పాత్, మీరు డౌన్లోడ్ చేసే డిపెండెన్సీస్ అన్ని, ప్రాజెక్ట్ డిపెండెన్సీస్ అన్ని ఎక్కడ స్టోర్ అవ్వాలి? .npm. ఏంట్రా బాబు .npm అంటే? హోమ్ పాత్ ఫర్ మ్యావెన్ ఏంటండి? మ్యావెన్ ఒక హోమ్ పాత్ .m2. అలానే నోడ్ చేసి .npm అనమాట. సో ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తున్నారో మీకు లైబ్రరీ డిపెండెన్సీ డౌన్లోడ్ అవ్వాలి కదా, అవన్నీ npm లో పెడుతున్నా. ఇక్కడ కీ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క కేస్ కి కీ ఉంటుంది. రన్నర్ ఓఎస్ అంటే ఏంటి? మనం ఉబుంటులో రన్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఉబుంటు అని వచ్చింది అనమాట. లినక్స్ బేసికల్, ఇది ఉబుంటు కదా లినక్స్. ఇక్కడ లినక్స్ అని వచ్చింది. రన్నర్ ఓఎస్ అంటే ఇది లినక్స్ అనమాట. నోడ్ లాస్ట్ లో మీకు ఒక ర్యాండమ్ స్ట్రింగ్ వచ్చింది. ఎందుకు ర్యాండమ్ స్ట్రింగ్ అంటే ప్రతిసారి మీరు డిపెండెన్సీస్ కేస్ చేశారనుకోండి, అన్ని డిపెండెన్సీస్ ఒకే నేమ్ తో క్రియేట్ అవుతాయి. అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కావాలంటే ఇక్కడ హ్యాష్ ఫైల్ రాయండి, ఆటోమేటిక్ ర్యాండమ్ స్ట్రింగ్ వచ్చింది. మీకు నేను అవుట్పుట్ చూపించినాక మాట్లాడతా. సో మీరు ఈసారి నేను ఏం చేస్తానంటే ఇంకొకటి, ప్రతిసారి మనం మాన్యువల్ గా బిల్డ్ చేస్తున్నాం కదా, సరే ఆటోమేటిక్ గా బిల్డ్ చేయాలనుకోండి, నేను ఒకటి చెప్తా. వర్క్ ఫ్లో డిస్పాచ్ ఉంది కదా, దీన్ని లేపేసేయండి, ఆన్ పుష్ పెట్టేసేయండి. ఆటోమేటిక్ గా ఇప్పుడు వర్క్ ఫ్లో ట్రిగర్ అయ్యింది. నీకు ట్రిగర్ చేయట్లా, జస్ట్ రిఫ్రెష్ కొట్టండి, ట్రిగర్ అవుతున్న వర్క్ ఫ్లో, అది మ్యాటర్. సో ఇప్పుడు జాబ్ క్రియేట్ అయిపోతుంది చూడండి. ఫస్ట్ టైం నార్మల్ గానే తీసుకునేది 35 సెకండ్స్ ఎంతో, ఎందుకంటే ఫస్ట్ టైం కేషింగ్ డౌన్లోడ్ అయింది కదా, సెకండ్ టైం అంత తీసుకోదు, తగ్గిపోయింది. సీను, ఫస్ట్ టైం నాకు ఎంత టైం బిల్డ్ అయిందండి? టైం చూసుకోవచ్చు మీరు కావాలంటే, పైన కనపడిద్ది హౌ మచ్ ఆఫ్ టైం ఇట్ టుక్. ఆల్మోస్ట్ ఇట్ టుక్ 29 సెకండ్స్ కదా. మళ్ళీ ఇదే జాబ్ ని రీబిల్డ్ చేస్తాను. మీరు రీబిల్డ్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇది నా జాబ్, లైక్ బిల్డ్ నెంబర్ 1. రీరన్ కొట్టేశారు అనుకోండి, సెకండ్ టైం అదే జాబ్ రీబిల్డ్ అయితే ఈసారి అంత టైం తీసుకోదు, చాలా త్వరగా అయిపోయింది. అండ్ మీరు ఆర్టిఫాక్ట్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఆర్టిఫాక్ట్ ని మీరు లోపలికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, బయట నుండి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ జాబ్ చూడండి, ఇది ఫస్ట్ జాబ్, ఫస్ట్ టైం బిల్డ్ 33 సెకండ్ తీసుకోండి టోటల్ ఫస్ట్ బిల్డ్ కి. సెకండ్ బిల్డ్ ఎంత టైం తీసుకుంటుంది? ఇక్కడ 30 సెకండ్స్ తీసుకుంది. ఒక నిమిషం, ఇక్కడ చూపిస్తాం మీకు అవుట్పుట్. సి, బిల్డ్ నెంబర్ 1 33 సెకండ్స్ టోటల్, ఇక్కడ చూసుకుంటే 29 సెకండ్స్. బిల్డ్ నెంబర్ 2 34 30. ఒకసారి మళ్ళీ రీబిల్డ్ చేయండి ఇంకొకసారి. కేషింగ్ అయ్యే కొద్దీ టైం తగ్గిపోతూ వస్తుంది చూడండి ఇక్కడ. హోల్డ్ ఆన్, ఇదేంటి ఎక్కువ టైం తీసుకుంటుంది?
ఓకే ఓకే ఫైన్. సో మీకు చూసుకున్నట్లయితే బిల్డ్ నెంబర్ 1 2 3 ఎంత టైం తీసుకుని చూద్దాం. ఇప్పుడు ఎంత టైం తీసుకుంది బిల్డ్? ఇందాక ఫస్ట్ 30 సెకండ్స్ తీసుకుంది కదా, బట్ ఇప్పుడు ఎంత తీసుకుంది? 28. సో ఇలా మనకి బిల్ టైం తగ్గిపోయింది. అఫ్ కోర్స్ ఇది చిన్న కోడ్ కాబట్టి 1 or 2 సెకండ్స్ కనబడుతుంది డిఫరెన్స్. బట్ పెద్ద కోడ్ అనుకోండి మినిట్స్ లో ఉంటుంది డిఫరెన్స్ అనేది. సో ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఏంట్రా బాబు అంటే బిల్ టైం ని ఎలా తగ్గిస్తారు విత్ హెల్ప్ ఆఫ్ కేష్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ డిపెండెన్సీ కేష్ అయిపోయింది చూసారా. డిపెండెన్సీ మొత్తం ఎక్కడ కేష్ అని కీ. కీ ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతుంది మనం ఎంత డిపెండెన్సీని కేష్ చేసాం. 43 MB, బట్ రియల్ టైంలో 500 MB. 1 GB కూడా కేష్ అయిపోతుంది డిపెండెన్సీ. అన్ని పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నాకు ఎక్కడ మనం దీన్ని స్టోర్ చేస్తున్నామంటే .npm అనే ఫోల్డర్లో ఇక్కడ క్లియర్గా చెప్తుంది. కీ ఏంటి? లినక్స్ నోడ్ అని ఉంది. ఎందుకు లినక్స్ నోడ్ అని ఉంది? రన్నర్ ఓఎస్ అని రాసాం కదా. రన్నర్ ఓఎస్ అంటే ఏంటి? లినక్స్. ఇక్కడ నోడ్ అనేది కామన్. సో లినక్స్ నోడ్ కామన్. ఇక్కడ లాస్ట్ లో వచ్చేది యూనిక్ ఐడి. ఇది ఎలా వస్తుందంటే హ్యాష్ ఫైల్ నుండి వస్తుంది అనమాట. అంటే ప్రతి ఒక్క కేష్ కి మనము సపరేట్ గా స్టోర్ చేస్తున్నాం అన్నట్లు. సో ఇది మనకి వాడిన కాన్సెప్ట్ స్టిల్ నౌ. సో ఇప్పటి వరకు ఇదిగోండి మన కేష్ మొత్తం కనపడింది చూసారా. 43 MB కేష్ అయిపోయింది మనకు మొత్తం. ఎంత? 43 MB. సో సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ మనం ఏం చేసామంటే గిటబ్ యాక్షన్ అంటే ఏంటో చూసాం ఫస్ట్. నెక్స్ట్ గిటబ్ యాక్షన్ ఎలా బిల్డ్ చేయాలి. ఓకే, దీని రిపాజిటరీ వన్ మోర్ థింగ్ మీ అందరికీ దయచేసి ఒకటి చెప్తున్నా. మీరు ప్రాక్టీస్ చేయాలంటే నా రిపాజిటరీని ఫోర్క్ చేసుకోండి. మీరు ఫోర్క్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు అవుట్పుట్ కనపడదు. చాలా మంది మిస్టేక్ ఇక్కడే చేస్తున్నారు. మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఖచ్చితంగా నా రిపోని ఫోర్క్ చేసుకోండి. సో మీకు నేను రిపో ఇస్తున్నాను. రిపోలో కోడ్ కూడా ఉంటుంది. ఈ కోడ్ని ఉపయోగించేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ రిపో అని పెడుతున్నా. నోట్ కూడా పెడుతున్నా. నోట్ ఫోర్క్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎలా రాయాలి చెప్పాను. నెక్స్ట్ దాని తర్వాత మీకు ఆర్టిఫాక్ట్స్ ఎలా స్టోర్ చేయాలి చెప్పాను. ఫైనల్గా మీకు ఏం చెప్పాను ఇక్కడ కేషింగ్ అనేది ఎలా యూజ్ చేయాలి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్పాను. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు 1 or 2 సెకండ్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది, బట్ రియల్ టైంలో ఖచ్చితంగా మినిట్స్లో ఉంటుంది అనమాట. ఇది సినారియోలో అడుగుతారు మీకు క్వశ్చన్. సో ఇది వాళ్ళ క్లాస్. నా బిఫోర్ మనం డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఎలా ఉంది మీకు? గిటబ్ యాక్షన్స్ క్లియర్ ఉందా? ఆన్లైన్ ఇస్ గిటబ్ యాక్షన్స్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ ఎవ్రీబడి? కెన్ యూ ప్లీజ్ కైండ్లీ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్? ఓకే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఇచ్చింది మొత్తం నేను 2 కోడ్లు. అది మీరు కాపీ పేస్ట్ చేస్తారో టైప్ చేస్తారో మీ ఇష్టం. అయితే టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు, కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూపించండి. రఫ్గా 20 minutes అయిపోయింది, మీకు 30 minutes టైం ఉంది. ఓకే, సో ఆన్లైన్ స్టార్ట్ డూయింగ్ ప్రాక్టీస్ నౌ. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఆర్ క్వరీస్ ఉంటే మీరు అడగొచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ రైట్ నౌ. గిటబ్ యాక్షన్ సపరేట్ నోట్స్ ఇస్తున్నా అండి. యా, స్టార్ట్ డూయింగ్ ఇట్. రిమెంబర్ నా రిపాజిటరీ ఫోర్క్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి, లేకపోతే మీకు అవుట్పుట్స్ రావు. అజేంద్ర
No, you cannot give everywhere. After build and test only you need to give. I mean that is only for indentation only, Sindhusha. ఓన్లీ ఫర్ ఇండెంటేషన్. ఎందుకంటే ప్రతిసారి మనం న్యూ కోడ్ రాసినప్పుడు కొత్త డిపెండెన్సీ యాడ్ అయినప్పుడు కొత్త కేసు కావాలి కదా, సో దానికి యూజ్ చేస్తాం మనం. హోప్ దట్స్ క్లియర్. టుమారో మనం సెక్యూరిటీ కాన్సెప్ట్ చూస్తాం అనమాట, అంటే మండే క్లాస్లో సెక్యూరిటీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని.
Yeah, sorry, Narendra, I haven't seen this one. Same indentation, correct. With artifact name one path, which is the purpose of what is the purpose of in this pipeline? సో మీరు ఆర్టిఫాక్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇప్పుడు మీరు ఒక ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తారు. అది ఎక్కడ ఉంటుంది జనరల్ గా? రన్నర్ లో ఉంటుంది. బట్ మీకు లోకల్ డౌన్లోడ్ అవ్వాలనుకోండి, అప్పుడు ఆర్టిఫాక్టరీ అని ఇస్తాం అనమాట. అది మన లోకల్ డౌన్లోడ్ అవుతుంది నరేంద్ర. హోప్ దట్స్ క్లియర్. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మండే క్లాస్ లో మళ్ళా కనెక్ట్ విత్ సమ్ న్యూ టాపిక్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్, థ్యాంక్ యూ.